నేచురల్ స్టార్ నాని ప్రెజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఒకప్పుడు పక్కింటి కుర్రాళ్లా కనిపించిన ఈ హీరో ఇప్పుడు తన రూటు మార్చి పూర్తి వైల్డ్ అవతారంలోకి మారిపోయారు. రీసెంట్ గా హిట్ 3తో వచ్చిన నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ది పారడైజ్ అనే పీరియాడిక్ మాస్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీని తర్వాత సుజిత్ డైరెక్షన్ లో బ్లడీ రోమియో సెట్స్ లోకి వెళ్లనున్న నాని తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పిన ఒక ఆసక్తికరమైన సోషియో ఫ్యాంటసీ కథకు నాని బాగా ఇంప్రెస్ అయ్యారట. ఈ చిత్రానికి గౌరీ తనయ అనే పవర్ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. భారతీయ పురాణాల్లో గాడ్ ఆఫ్ వార్ గా పిలువబడే కార్తికేయుడి పౌరాణిక అంశాలను నేటి కాలపు పరిస్థితులకు జోడించి ఒక సరికొత్త ఫ్యాంటసీ ప్రపంచాన్ని కిషోర్ తిరుమల సిద్ధం చేశారని టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైతే నాని కెరీర్లోనే ఇది మొదటి సోషియో ఫ్యాంటసీ మూవీ అవుతుంది. పురాణాలకు సమకాలీన అంశాలకు ముడిపెడుతూ తీసే ఇటువంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. గతంలో వచ్చిన కార్తికేయ 2, హనుమాన్ వంటి చిత్రాల తరహాలోనే గౌరీ తనయ కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం నాని చేతిలో ది పారడైజ్ మరియు బ్లడీ రోమియో వంటి క్రేజీ చిత్రాలు ఉండగా ఈ కొత్త మూవీ ఆయన లైనప్ ను మరింత బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు. నాని నుండి రాబోయే ఈ క్రేజీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మాస్ స్వింగ్ లో ఉన్నారు. ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో వినోదాన్ని పంచడానికి సిద్ధమైన మెగాస్టార్ దీని తర్వాత తన 150వ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లీతో చిరు చేస్తున్న సినిమా కావటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్లో చిరుకి జోడీగా చాలా మంది హీరోయిన్ల పేర్లు వినపడగా ఇప్పుడు ఏకంగా ప్రపంచ సుందరి పేరు వినపడుతోంది. అవును, ఈ మూవీలో చిరంజీవికి జంటగా ఐశ్వర్య రాయ్ రాబోతున్నట్లు వినిపిస్తున్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా కేవలం కాస్టింగ్ పరంగానే కాకుండా టెక్నికల్ గాను సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారని టాక్. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక పవర్ఫుల్ క్యామియో రోల్ చేయనున్నట్టు సమాచారం. కోల్కతా బ్యాక్డ్రాప్ లో సాగే ఒక రస్టిక్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా బాబీ ఈ కథను సిద్ధం చేశారట. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ చిరును ఒక వైల్డ్ లుక్ లో చూపించబోతున్నట్లు హింట్ ఇచ్చింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభమై మార్చ్ 2026 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లే అవకాశం ఉందట. కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత దాదాపు 5 ఏళ్ల విరామం అనంతరం యష్ తిరిగి బిగ్ స్క్రీన్ పై కనిపించబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాక్సిక్ సినిమా 2026 మార్చ్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది, గుడిపాడ్వా, ఈద్ పండుగల వీకెండ్ను టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్ను ఖరారు చేయడంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మరో భారీ అప్డేట్ విడుదలైంది. యష్ బర్త్డే కానుకగా టాక్సిక్ నుండి టీజర్ను రిలీజ్ చేశారు. మేకింగ్ లో కొంచెం కేజీఎఫ్ ఛాయలు ఇంకా కనిపిస్తున్నాయి. అలాగే కార్లో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ ఆ యాక్షన్ కు బాంబులు పేలటం అనేది కాస్త అతిగా ఉందనే టాక్ వినిపిస్తోంది. స్టైలిష్ ప్రెజెంటేషన్, డార్క్ ఫెయిరీ టేల్ టోన్, యష్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు.
ఇక రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. మొత్తంగా టాక్సిక్ పాన్ ఇండియా స్థాయిలో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. యష్ బర్త్డేతో టాక్సిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచిన ఇప్పుడు వచ్చిన రాయా ఎంట్రీతో ఫ్యాన్స్ కు మరింత జోష్ ఇచ్చింది. మరో 2 నెలల్లో రిలీజ్ కాబోతున్న టాక్సిక్ తో యష్ ఈసారి ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి. ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు బిజీగా ఉన్న శోభితా ధూళిపాల ఒక పవర్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్తో మన ముందుకు వస్తోంది. ఆమె మెయిన్ లీడ్లో నటించిన చీకటిలో సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. కాగా ఈ సినిమాలో శోభిత ఒక పాడ్కాస్టర్గా కనిపిస్తూ హైదరాబాద్లోని కొన్ని భయంకరమైన మిస్టరీలను ఛేదించబోతోంది. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమా పోస్టర్ చూస్తుంటేనే చాలా గగుర్పొడిచేలా ఉంది. చీకట్లో కమ్ముకునే ముందే సంధ్య వచ్చేస్తుంది, సిద్ధంగా ఉండండి అంటూ వచ్చిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శోభిత ఒక కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ లోతైన నిజాలను ఎలా బయటపెట్టిందనేది అసలు కథ. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. సంక్రాంతి హడావిడి ముగిశాక జనవరి చివర్లో ప్రైమ్ వీడియోలో ఈ చీకటి రచ్చ మొదలవబోతోంది. కాలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, ఆయన తమ్ముడు కార్తీ సినిమాలు రిలీజ్ కావటంలో తర్జన భర్జన పడుతున్నాయి. ముందుగా తమ్ముడు కార్తీ డిసెంబర్ నెలలో వాతియార్తో బాక్స్ ఆఫీస్ ఆక్యుపై చేద్దామనుకుంటే స్టూడియో గ్రీన్కు ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడింది. అసలు ఈ సినిమా ఎప్పుడు బయటకు వస్తుందో క్లారిటీ లేదు. ఇప్పటికే 3 ఏళ్ల నుంచి షూట్ చేసుకున్న ఈ సినిమా అనేక సార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఎట్టకేలకు రిలీజ్ అవుతుందనుకున్న టైంలో లాస్ట్ మినిట్లో ఆర్థిక కష్టాలు అడ్డుగా మారాయి. దాంతో రిలీజ్ వాయిదా వేస్తూ వస్తున్నారు మేకర్స్. ఇక సూర్య కరుప్పు షూట్ కంప్లీట్ అయినా ఇప్పటి వరకు కొత్త అప్డేట్ ఇవ్వలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో డేట్ అనౌన్స్ చేయలేదు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న కరుప్పును గతేడాది దీపావళికే తీసుకురావాలనుకున్నారు. కానీ షూట్ పెండింగ్ ఉండటంతో సంక్రాంతికి తీసుకురావాలనుకున్నారు. దళపతి విజయ్, శివకార్తికేయన్ ఖర్చీఫ్ వేయడంతో అప్పుడు కూడా ఎందుకులే అంటూ టైంపాస్ చేశారు. కానీ తాజాగా కోలీవుడ్లో అందుతున్న సమాచారం ప్రకారం జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్ చేయబోతున్నారట. అయితే ఇప్పటి వరకు చడి చప్పుడు లేకుండా ఉన్న కరుపు ప్రమోషన్స్ సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ నుండి షురూ చేస్తారన్నది లేటెస్ట్ టాక్.